నేను శిరీష. ఈరోజు మనము జియోలాజికల్ టైమ్ స్కేల్ భూగర్భ కాల ప్రమాణము అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ గురించి తెలుసుకుంటున్నామని అంటే మనము ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ స్టార్ట్ చేసాం కదా, అందులో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాము. సెకండ్ చాప్టర్ ఏంటి అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంలో ఉన్న ఫిజికల్ ఫీచర్స్, భౌతిక లక్షణాల గురించి తెలుసుకుంటాము. ఆ చాప్టర్ మనకి క్లియర్గా కంప్లీట్గా అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ కొన్ని టాపిక్స్ అర్థం కావాలి, లైక్ కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్, ప్లేట్ టెక్టానిక్స్ ఎక్సెట్రా. సో బ్యాక్గ్రౌండ్లో టాపిక్స్ అర్థమైతేనే మనకి ఈ చాప్టర్ కంప్లీట్గా అర్థమవుతుంది. వన్ సచ్ టాపిక్ ఏంటి అంటే జియోలాజికల్ టైమ్ స్కేల్. జియోలాజికల్ టైమ్ స్కేల్ గురించి తెలుసుకోవాలి, బేసిక్ కాన్సెప్ట్ ఇది చాలామంది బోరింగ్గా ఫీల్ అవుతారు, కానీ బోర్ కొట్టకుండా ట్రై చేద్దాం. ఇది ఏం చెప్తుంది అని అంటే భూమి పుట్టినప్పటి నుండి, అంటే భూమి ఎప్పుడు పుట్టింది, 4.6 బిలియన్స్ ఇయర్స్ ఎగో పుట్టిందని అంటారు. 4.6 బిలియన్స్ ఇయర్స్ ఎగో అప్పటి నుండి ఇప్పటి వరకు భూమిలో చాలా మార్పులు జరిగాయి కదా. ఎలాంటి మార్పులు జరిగాయి? ఫిజికల్ చేంజెస్, భౌతికంగా మార్పులు జరిగాయి. నెక్స్ట్ బయాలజికల్ చేంజెస్, జీవ లక్షణాలలో మార్పులు జరిగాయి. ఇంకా కెమికల్ చేంజెస్, రసాయన పరంగా కూడా మార్పులు జరిగాయి. సో ఫిజికల్గా, కెమికల్గా, బయాలజికల్గా ఇంపార్టెంట్ చేంజెస్, చాలా పెద్ద మార్పులు జరిగాయి. ఈ మార్పులన్నిటిని ఆధారం చేసుకొని భూమి యొక్క పరిణామ చరిత్రను మొదటి నుండి ఇప్పటి వరకు కాలక్రమానుసారంగా ఏం జరిగింది అనేది వివిధ కాలాలుగా ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ విభజిస్తుంది మరియు వివరిస్తుంది. అంటే ఏం లేదు, భూ చరిత్రలో భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏవేవి మార్పులు జరిగాయి, ఎప్పుడు ఎలా ఉంది, ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది అన్నీ కూడా ఈ జీటీఎస్లో తెలుస్తుంది అన్నమాట. అప్పుడు టెంపరేచర్ ఎలా ఉండేది, అట్మాస్ఫియర్ ఎలా ఉండేది, మనిషి ఏ కాలంలో పుట్టాడు, భూమి పుట్టిన ఎన్ని సంవత్సరాలకు మనిషి పుట్టాడు, ఏ జీవి ఎప్పుడు పుట్టింది, అంతరించిపోయింది అనేదన్నీ కూడా ఈ జీటీఎస్ చెప్తుంది మనకి. ఇది బయాలజీలో, ఆంథ్రోపాలజీలో, జియాలజీలో, ప్యాలెంటాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్యాలెంటాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫాసిల్స్. మన ఛానల్లో ఫాసిల్స్ అంటే ఏంటి, ప్యాలెంటాలజీ అంటే ఏంటో వీడియో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే మరి ఎలా చెప్తారు అని అంటే రాక్ లేయర్స్, ఈ రాళ్ళల్లో పొరలు ఉంటాయి కదా, ఈ పొరలని అధ్యయనం చేసి ఇంకా ఈ ఫాసిల్స్ని స్టడీ చేసి ఇన్ని సంవత్సరాల కిందట ఉంది కావచ్చు, ఇక్కడ ఈ మార్పులు జరిగాయి కావచ్చు అని చెప్తారు. అయితే ఈ కాలాలను ఎలా విభజించారంటే ఫస్ట్ ఇయాన్, తర్వాత ఎరా, పీరియడ్, ఎపాక్, ఏజ్, ఇలా ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి ఏ కాలంలో ఏం జరిగింది, ఎలా ఉండేది అనేది చూద్దాం. జియోలాజికల్ టైమ్ స్కేల్ గురించి, జీటీఎస్ గురించి ఇంకా డీప్గా చూద్దాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా జియోలాజికల్ టైమ్ స్కేల్ డివైడ్స్ అండ్ క్రోనికల్స్ ద ఎర్త్స్ రివల్యూషనరీ హిస్టరీ ఇంటూ వేరియస్ పీరియడ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ప్రజెంట్ బేస్డ్ ఆన్ డెఫినెట్ ఈవెంట్స్ దట్ మార్క్డ్ ఏ మేజర్ చేంజ్ ఇన్ ఎర్త్స్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఫీచర్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, భూమి పుట్టినప్పటి నుండి, భూమి ఆవిర్భవించినప్పటి నుండి భూ చరిత్రను, ఏమేమి సంఘటనలు జరిగాయి ఫస్ట్ నుండి, భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, భౌతికంగా, రసాయనికంగా, జీవపరంగా, బయాలజికల్ ఫీచర్స్లో ఎలాంటి మార్పులు జరిగాయి, మేజర్ ఈవెంట్స్ ఏంటి, ముఖ్యమైన సంఘటనలు ఏం జరిగాయి అన్న దాన్ని బట్టి ఈ భూ చరిత్రను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు డెఫినెట్ పీరియడ్స్గా, వేరియస్ పీరియడ్స్గా డివైడ్ చేశారు. దాన్నే జియోలాజికల్ టైమ్ స్కేల్ అని అంటారు, జీటీఎస్ అని అంటారు. మేజర్ చేంజ్ ఇన్ ఎర్త్స్ ఫిజికల్ అండ్ బయాలజికల్ హిస్టరీ స్ట్రెచ్ ఓవర్ సెవరల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ హెన్స్ జీటీఎస్ ఆల్ డివిజన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మిలియన్స్ ఇయర్స్ ఎగో. అంటే ఇక్కడ మనకి ఎక్కడైనా MYA అని కనిపించిందంటే దాన్ని మనము మిలియన్స్ ఇయర్స్ ఎగో అని అనుకోవాలి. భూమి ఎప్పుడు పుట్టింది అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో అంటే మనం ఇంకా అది మిలియన్స్ ఇయర్స్ ఎగో అనే పేర్కొంటాం కదా. అయితే మరి అవి ఎలా, డివిజన్స్ ఏంటి, ఎలా డివైడ్ చేశారంటే ప్రైమరీలీ దే ఆర్ ఇయాన్స్. ఇయాన్స్ ఏంటి అంటే హెడియన్ ఇయాన్, ఆర్కియన్ ఇయాన్ అండ్ ద ప్రోటోజెరియక్ ఇయాన్ అండ్ ఫెనోరోజియక్ ఇయాన్. ఈ ఫస్ట్ ఇయాన్ ఉంటుంది.
ఈ ఇయాన్స్లోని హెడియన్ ఇయాన్, ఆర్కియన్ ఇయాన్, ప్రోటోజియక్ ఇయాన్, ఈ 3 ఇయాన్స్ కలిపి దాన్ని సూపర్ ఇయాన్ అని అంటారు. ప్రీ క్యాంబ్రియన్ సూపర్ ఇయాన్ అని అంటారు. మొత్తం 4 ఇయాన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి హెడియన్, ఆర్కియన్, ప్రోటోజోయిక్. ఈ ఇయాన్స్ అన్నిటిని కలిపి ప్రీ క్యాంబ్రియన్ సూపర్ ఇయాన్ అని అంటారు. ఇంకొక ఇయాన్ ఏంటి అంటే ఫానరోజియక్ ఇయాన్. మళ్ళీ ఈ ఇయాన్ని సబ్సీక్వెంట్లీ డివైడెడ్ ఇంటూ ఎరాస్. ఈ సూపర్ ఇయాన్ తర్వాత ఇయాన్ ఈజ్ సబ్సీక్వెంట్లీ డివైడెడ్ ఇంటూ ఎరాస్. ఈ ఎరాస్ని మళ్ళీ పీరియడ్స్గా డివైడ్ చేశారు, పీరియడ్స్ని ఎపాక్స్గా డివైడ్ చేశారు. సూపర్ ఇయాన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, సూపర్ ఇయాన్, ఎరా, పీరియడ్, ఎపాక్. జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటే భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా డివైడ్ చేశారనమాట. పుట్టినప్పటి నుండి భూమి అప్పుడు ఎలా ఉండేది, బయాలజికల్గా, ఫిజికల్గా, కెమికల్గా ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది చూద్దాం. సో ఇది బిలియన్స్ ఇయర్స్ ఎగో ఫస్ట్ అసలు ఇన్ని ఖండాలు ఉన్నాయా, ఈ సముద్రాలు ఉన్నాయా, అసలు ఏ స్టేట్లో ఉండేది, మండే అగ్నిగోళంలాగా ఉండేది అప్పుడు భూమి పుట్టినప్పుడు. ఆ తర్వాత ఫస్ట్ ఏ జీవి పుట్టింది, ఏ జీవి తర్వాత ఏ జీవి పుట్టింది, మనుషులు ఎప్పుడు వచ్చారు అనేటివన్నీ కూడా ఈ టేబుల్లో ఉంటుంది. ఈ టేబుల్లో ఒకసారి చూడాలి ఏమేమి కొలీజన్స్ జరిగాయి, ఆక్సిజన్ ఎప్పటి నుంచి ఉంది, ఈ రెప్టైల్స్ ఎప్పుడు పుట్టాయి, ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ హెడియన్ ఇయాన్ గురించి చూద్దాము. హెడియన్ ఇయాన్ ఎప్పుడంటే 4540 to 4000 మిలియన్స్ ఇయర్స్ ఎగో అప్పుడు ఉంటుందన్నమాట. అంటే ఒక ఫోజిల్స్ అంటే ఏంటి, శిలాజాలు. ఈ ఫోజిల్స్ అనేవి ఒకటి ఈ జంతువులు ఉండేవి, అవి ఉండేవన్న రికార్డ్స్ కూడా లేవు అన్న ఆ టైంలో అనమాట. అప్పుడు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండేవి, టెంపరేచర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హాట్, మొత్తం మోల్టన్ స్టేట్లో ఉండేది. మనకి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా బయటికి వస్తుంది కదా, ఆ లావా బయటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది ఏ స్టేట్లో ఉంటుంది, అలా ఉండేదన్నమాట మన భూమి మొత్తము. తర్వాత ఫ్రీక్వెంట్ కొలీజన్స్ జరిగాయి. కొలీజన్స్ అంటే ఏంటి, ఒక బాడీ ఇంకొక బాడీస్ని, వస్తువులన్నీ ఒకదానితో ఒకటి గుద్దుకునేటివి అనమాట. కొలీజన్స్ అంటే ఢీ కొనేవి. తర్వాత ఎక్స్ట్రీమ్ వాల్కనిజం అంటే ఇదే, మొత్తము ఈ అగ్నిపర్వతాల్లో బద్దలైనప్పుడు వచ్చే లావా ఇలా కక్కుకుంటూ వస్తుంది, అలా ఎక్స్ట్రీమ్ వాల్కనిజం ఉండేది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏవైతే ఈ మూలకాలు లైక్ యురేనియం ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ రేడియేషన్ని రిలీజ్ చేసేవి, పార్టికల్స్ని రిలీజ్ చేసేవి. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వల్ల చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉండేది. అలాగే ఈ కొలీజన్స్ ఒక వస్తువు ఇంకొక వస్తువు, ఒక బాడీ ఇంకొక బాడీని ఢీకొనేవన్నమాట. అయితే ఒక ప్లానెట్స్ సైజు పెద్ద పెద్ద బాడీస్ అవన్నీ కూడా ఇంకొక దానితో గుద్దుకునడం వల్ల ఒక చంద్రుడు ఏర్పడ్డాడు అని అంటారు. నెక్స్ట్ మూన్ వాజ్ సబ్జెక్టెడ్ టు లేట్ హెవీ బంబార్డ్మెంట్ అంటే కూడా కొలిజనే, గుద్దుకోవటం అనమాట. ఈ మూన్ కూడా చంద్రుడికి కూడా ఇంకొక దానితో గుద్దుకుంది, దాన్ని ల్యూనార్ క్యాటలిసిజం అని అంటారు. 4 బిలియన్స్ ఇయర్స్ ఎగో ఇది జరిగింది అని అంటారు. ఈ ఎల్హెచ్బి ఫేజ్లో అంటే లేట్ హెవీ బొంబార్డ్మెంట్ ఫేజ్లో మూన్ని ఇంకొక బాడీ వచ్చి ఢీకొన్నప్పుడు చాలా ఆస్ట్రాయిడ్స్ అనేటివి కొలైడ్ అయ్యాయి ఇంకొక దానితో అని అంటారు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఇవన్నీ కూడా ఈ కొలీజన్ అనేది జరిగింది. అలాగే వాల్కనిక్ అవుట్ గ్యాసింగ్ జరిగింది, అంటే వాల్కనోస్ నుంచి బయటికి వచ్చింది భూమి లోపల నుంచి. తర్వాత అప్పుడు ఒక అట్మాస్ఫియర్ అనేది మెల్లిమెల్లిగా ఒక వాతావరణం అనేది ఏర్పడ్డది. ఆ తర్వాత ఓషియన్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ అట్మాస్ఫియర్ ఏర్పడినప్పుడు వాతావరణంలో ఆక్సిజన్ అసలు లేదు, ఆల్మోస్ట్ అసలు లేదు. ఆ తర్వాత ఇట్లా మండే అగ్నిగోళం లాగా ఉండే భూమి మెల్లిమెల్లిగా చల్లబడుతూ వచ్చింది, సాలిడ్ క్రస్ట్ ఏర్పడింది. అయినా కానీ ఇట్లా పొగలు వెళ్ళేవి, హాట్ వొలైటైల్స్ అవన్నీ ఉండేది. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉండేది హైడ్రోజన్తో, వాటర్ వేపర్తో. స్టార్టింగ్లో భూమి చల్లబడ్డాక మండే అగ్నిగోళంలాగా ఉంది. అయితే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పటికీ కూడా వాటర్ స్టిల్ లిక్విడ్ స్టేట్లోనే ఉండేది, సముద్రాలు అప్పుడు ఉన్నాయి. ఇంకా అలాగే కూలింగ్ జరిగింది, చల్లబడుతూ వచ్చింది, టెంపరేచర్స్ ఎక్కువగా ఉండేది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో నుంచి వెళ్ళింది. తర్వాత హైడ్రోజన్, హీలియం అనేది కూడా ఈ కొద్దిగా ఒక్కొక్కటిగా వెళ్ళింది. సో హైడియన్ ఇయాన్ అయిపోయింది కదా.
ఆ తర్వాత ఆర్కియన్ ఇయాన్ గురించి చూద్దాము. ఆర్కియన్ ఇయాన్లో ఇప్పుడే ఒక లైఫ్, ఒక ప్రాణి ఒక ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఆవిర్భవించింది. అదేంటి అంటే సైనోబ్యాక్టీరియా. ఇది బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఎ యూనిసెల్యులర్ ఆర్గానిజం అనమాట. సో ఇట్లా మెల్లిమెల్లిగా ఒకటి వచ్చింది. లైఫ్ వాజ్ లిమిటెడ్ టు సింపుల్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ల్యాకింగ్ న్యూక్లీ కాల్డ్ ప్రోకరయోటా. సో ఇది మనకు తెలియాలి. ఫస్ట్ ఇక్కడ కొద్దిసేపు మనము రివైజ్ చేద్దాము, బయాలజీలోకి వెళ్దాము. మనకి కణాలు అంటే ఏంటో తెలుసు, సెల్ అంటే ఏంటో, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. మన లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సెల్స్తో తయారయ్యి ఉన్నాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ కలిస్తే, ఒక ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఒక హ్యూమన్ బాడీ ఏర్పడుతుంది. ప్రతి ఒక్క అవయవము కణాలతోనే ఏర్పడ్డాయి. సో సెల్స్ అంటే ఏంటో మనకి తెలుసు, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో ఈ సెల్లో మామూలుగా హ్యూమన్ బాడీ సెల్ కానీ ఏదైనా సెల్లో ఏముంటాయంటే అందులో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ అంటే ఏంటి అంటే మనకు ఫిజిక్స్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది, అందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇట్లా రివాల్వ్ అవుతూ ఉంటాయి, అది వేరే, అది ఫిజిక్స్లో. ఇక్కడ న్యూక్లియస్ అంటే ఏంటి అంటే కణం లోపల, సెల్ లోపల కూడా న్యూక్లియస్ ఉంటుంది. అది జెనెటిక్ మెటీరియల్స్, డిఎన్ఏ అట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ న్యూక్లియస్. ఇంకా మెంబ్రెన్ ఉంటుంది. మెంబ్రెన్ అంటే ఏంటి అంటే ఒకటి ఇలా పైన అంటించే పొరని మెంబ్రెన్ అని అంటారు. సెల్ అంటే ఏంటో అర్థమైంది కదా. సెల్లులో సైటోప్లాజం అని ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఆర్గనెలెస్ ఉంటాయి. ఆర్గనెలెస్ అంటే ఏంటి అని అంటే ఆర్గాన్స్ కాదు, ఆర్గాన్స్ అంటే అవయవాలు. ఇప్పుడు మన బాడీలో హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇవన్నిటికీ ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది కదా, మన బాడీ మొత్తం వర్క్ అవ్వాలంటే. అలాగే సేమ్ మన బాడీలోని ఫండమెంటల్ యూనిట్, బిల్డింగ్ బ్లాక్ సెల్లో కూడా ఆర్గనెలెస్ ఉంటాయి. ఆర్గనెలెస్ అంటే ఏంటి అంటే ఈ సెల్ని ఫంక్షన్ చేయడానికి, ఈ సెల్ ఫంక్షన్ అవ్వడానికి కావాల్సిన అవయవాలు అన్నమాట. లిటిల్ ఆర్గాన్స్, చాలా చిన్నవే సెల్ లోపల ఉండేవి. అసలు సెల్లే మనకి కనిపించదు, సో అంత చిన్నగా ఉంటుంది. లైక్ మనకి రెడ్ బ్లడ్ సెల్స్, అదొక కణము. టిష్యూస్ ఇవన్నీ ఒక నర్వ్స్, న్యూరాన్స్ ఇవన్నీ కణాలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు సెల్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. యూనిసెల్యులర్ ఉన్నాయి అంటే ఒకే రకమైన కణాలతో ఏర్పడిన జీవులను యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్తో ఏర్పడిన లివింగ్ ఆర్గానిజమ్స్ని మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటారు. అయితే సెల్ లోపల స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ చూసుకుంటే అందులో మెంబ్రెన్, సైటోప్లాజం అని ఉంటుంది. అలాగే న్యూక్లియస్ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్స్, ఆర్గనెలెస్ అన్నీ ఉంటాయి కదా. అయితే కొన్నిట్లలో న్యూక్లియస్ ఉండదు, కొన్నిట్లలో న్యూక్లియస్ ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ని, డిఎన్ఏని స్టోర్ చేసేవి, ప్రోటీన్స్ ఇవన్నీ స్టోర్ చేసుకునే వాటివి న్యూక్లియస్ అనేది కొన్ని ఆర్గానిజమ్స్లో ఉంటుంది, కొన్ని ఆర్గానిజమ్స్లో ఉండదు. అయితే ఎక్కడైతే న్యూక్లియస్, ఈ జెనెటిక్ మెటీరియల్స్ని స్టోర్ చేసుకునే న్యూక్లియస్ ఉండవో, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ల్యాకింగ్ ఈ న్యూక్లియస్ ఉండవో వాటిని ప్రోకరయోటా అని అంటారు. ప్రోకరయోటా ఆర్గానిజమ్స్ అని అంటారు. సో అప్పుడు ఫస్ట్లో లైఫ్ అనేది ఓన్లీ ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ మాత్రమే ఉన్నవి, అందులో ప్రోక్రయోటా అనేవి మాత్రమే ఉన్నాయి. ఒకే రకమైన సెల్స్తో ఏర్పడిన ఆర్గానిజమ్స్, అందులో ఇంకా న్యూక్లియస్ లేవు, అలాంటివి ఉన్నాయన్నమాట. ఇప్పటికీ కూడా ఆక్సిజన్ ఏమీ లేదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి, గాలిలో అన్ని వెయిట్ ఉంటుంది కదా గాలికి, అది మనకి ప్రతి ఒక్క దాన్ని టచ్ చేసినప్పుడు ప్రెస్ చేస్తుంది కదా, దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటారు. అది 1 to 100 అట్మాస్ఫియర్స్ అప్పుడు ఉండేవి. ఇంకా మెల్లిగా ఈ ఎర్త్స్ క్రస్ట్ ఏర్పడింది, అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అప్పుడు ఏర్పడింది. తర్వాత మెల్లిగా అది చల్లబడుతూ వచ్చింది. ఇంకా కాంటినెంట్స్ ఫామ్ అవ్వటం అనేది స్టార్ట్ అయ్యింది ఆర్కియన్ ఎరాలో, ఆర్కియన్ ఇయాన్లో. ఇట్ ఈస్ ఇయాన్. The oldest rock formations exposed on the surface of the earth are Archean. అయితే మనకి ఇప్పుడు ఎర్త్ పైన, భూమి ఉపరితలం పైన ఉన్న ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి అంటే ఓల్డెస్ట్ ఒకటి చూసుకుంటే అది ఆర్కియన్ ఇయాన్లో జరిగినవి అన్నమాట.
ఇంకా వాల్కనిక్ యాక్టివిటీ చల్లబడుతున్నప్పటికీ కూడా లావా ఎరప్షన్స్ అనేవి ఇంకా ఉన్నాయి. వాల్కనిక్ యాక్టివిటీ అనేది ఇంకా ఉంది. ఈ సముద్రాలు ఉన్నాయి కానీ అవి చాలా యాసిడిక్గా ఉన్నాయి, అంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. తర్వాత ఈ ఆర్కియన్ ఎరా ఎండ్ అయ్యేసరికి ప్లేట్ టెక్టానిక్స్, మనకి ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంటో తెలుసు కదా. ఎర్త్ లిథోస్పియర్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ ప్లేట్స్ అండ్ ఫ్లోట్స్ ఓవర్ ద డక్టైల్ లేయర్ కాల్డ్ ఆస్థెనోస్పియర్ ఇన్ ద అప్పర్ మ్యాంటిల్ కదా. సో అప్పర్ మ్యాంటిల్లో ఉన్న ఈ ప్లేట్ టెక్టానిక్స్గా డివైడ్ అయినవి అన్నీ ఇప్పుడు మోడర్న్ ఎర్త్లో ఏదైతే ఉందో అది ఆర్కియన్ ఎరాలలో ఫామ్ అయ్యి ఉండొచ్చు అని అంటారు. లిక్విడ్ వాటర్ ఉంది, తర్వాత ఓషియనిక్ బేసిన్స్ కూడా ఉన్నాయి. ద ఎర్లియస్ట్ స్ట్రోమెటలైట్స్ అంటే ఏంటి అంటే ఇవి రాళ్ళలాగా ఉండే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ లాగా ఉంటాయి. ఇవి ఫాజిల్స్ లాగా యూస్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా స్టోన్స్ లాగానే ఉంటాయి, రాళ్ళలాగానే. ఇవి 3.4 బిలియన్ ఇయర్స్ ఎగో అవి అని చెప్పారనమాట, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉన్నవి. సో ఇవి ఫాజిల్స్ అంటే శిలాజాలు. వీటిని అధ్యయనం చేస్తే మనకి ఇంతకుముందు ఎప్పటి నుంచి ఉండేవి ఏంటి ఉండేవి అని మనకు అర్థమవుతుంది. ఎర్లియస్ట్ ఆది కాలంలో ఉన్న ఈ ఫాజిల్స్ ఏంటి అంటే అవి స్ట్రోమెటలైట్స్ అనమాట. ఓకేనా. సో సైనోబ్యాక్టీరియా కూడా అప్పుడు ఉండొచ్చు. సైనోబ్యాక్టీరియా అంటే ఏంటి? సైనోబ్యాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఓకేనా. నెక్స్ట్ ప్రోటోజోయిక్ అయాన్. ఈ అయాన్ గురించి చూద్దాము. ఇది ఇట్ స్పాన్స్ ఫర్ ద టైమ్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ టు జస్ట్ బిఫోర్ ద ప్రోలిఫరేషన్ ఆఫ్ కాంప్లెక్స్ లైఫ్ సచ్ యాజ్ కోరల్స్ ఆన్ ద ఎర్త్. అయితే ఫస్ట్ అయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా ఒకటే ఫస్ట్, బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా ఇలాంటివి మాత్రమే ఫస్ట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి కదా. ఈ ప్రోటోజియోక్ ఇయాన్కి వచ్చేవరకు ఆక్సిజన్ కూడా కనపడడం జరిగింది ఎర్త్స్ అట్మాస్ఫియర్లో. తర్వాత మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ఇట్లా కాంప్లెక్స్ లైఫ్ అనేది కొద్దిగా ఏర్పడడం జరిగింది. బ్యాక్టీరియా బిగన్ ప్రొడ్యూసింగ్ ఆక్సిజన్. బ్యాక్టీరియా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. సో సడన్గా అన్ని లైఫ్ ఫామ్స్ అన్నీ కూడా రైజ్ అవ్వడం జరిగింది. యూకరైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రోకరైట్ సెల్లో చూస్తే అందులో న్యూక్లియస్ ఉండదు, సెల్లో కణం లోపల. ఇందులో న్యూక్లియస్ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ స్టోర్ చేసుకునేవి. సో ఇట్లాంటి యూకరైట్స్, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి మెల్లిమెల్లిగా ఫామ్ అవ్వడం జరిగింది. ఫంగి ఇప్పుడు ఈ టైంలోనే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ద ఎర్లీ అండ్ లేట్ ఫేజ్ ఆఫ్ దిస్ ఇయాన్ మే హ్యావ్ అండర్గన్ స్నోబాల్ ఎర్త్ పీరియడ్స్. స్నోబాల్ ఎర్త్ అంటే ఏంటి చూద్దాం. స్నోబాల్ ఎర్త్ అంటే ఇది ఒక హైపోథసిస్ దట్ ఎర్త్ సర్ఫేస్ బికమ్ ఎంటైర్లీ ఆర్ నియర్లీ ఎంటైర్ ఫ్రోజన్ అట్లీస్ట్ వన్స్, సమ్టైమ్స్ ఎర్లియర్ దాన్ 650 మిలియన్స్ ఇయర్స్ ఎగో. 650 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఎర్త్ సర్ఫేస్, భూమి ఉపరితలం మొత్తం కంప్లీట్గా ఫ్రోజన్ అయింది, చల్లబడింది, మొత్తం ఐస్ గడ్డల్లాగా కట్టింది. సో దాన్ని స్నోబాల్ ఎర్త్ అని అంటారు. అయితే ఈ ప్రోటోజియోక్ ఇయాన్లో మొత్తం ఫ్రోజన్ అయింది, జీరో టెంపరేచర్కి వచ్చింది, గ్లేషియేషన్ ఎక్కువగా ఉంది, అంటార్టికాలో ఎలా అయితే ఉంటుందో అలా అయింది అని అంటారు ఈ ప్రోటోజియోక్ ఇయాన్లో. అండ్ ఇది టెక్టానికల్లీ యాక్టివ్ పీరియడ్ ఇన్ ద ఎర్త్స్ హిస్టరీ. భూ చరిత్రలో ఇది టెక్టానికల్లీ యాక్టివ్ అంటే ఇంకా ఈ లిథోస్పియర్ అనేది ప్లేట్స్ లాగా, పలకల్లాగా విభజించబడింది, యాక్టివ్గా ఉండేది అని అన్నారు. తర్వాత ఇట్ ఫీచర్స్ ద ఫస్ట్ డెఫినేటివ్ సూపర్ కాంటినెంట్ సైకిల్స్ అండ్ మోడర్న్ ఆరిజినీ. సూపర్ కాంటినెంట్ పాన్జియా అనేది ఉండేది, అలాంటివి ఉండేదనే ఫీచర్స్, లక్షణాలు ఉండేవి. పర్వతాలు కూడా మెల్లిమెల్లిగా ఫామ్ అయ్యాయి. ఆరిజినీ అంటే ఈ మౌంటైన్స్కి సంబంధించింది. And it is believed that 43% of modern continental crust was formed in the Protozoic eonలోనే 43% ఆఫ్ మోడర్న్ కాంటినెంటల్ క్రస్ట్ మొత్తం ఫామ్ అయింది. ఆర్కియన్లో 39% అని అంటారు. ఫానోజియోక్ ఎరాలో ఇయాన్లో 18% అని అంటారు. ఇన్ ద లేట్ ఈ ప్రోటోజియోక్ ఇయాన్లో ఒక రోడినా అనే ఒక సూపర్ కాంటినెంట్ ఉండేది అని అంటారు. నెక్స్ట్ ఫానోరోజియోక్ ఇయాన్లో the boundary between the Protozoic and Phanerozoic eons was set when the first fossil of animals such as tribolite appeared అనమాట. ఇది ఒక జీవులు, ఇట్లాంటి యానిమల్స్ అన్నీ కూడా ఈ ప్రోటోజియోక్ అండ్ ఫానోరోజియోక్ ఇయాన్స్ మధ్యలో వచ్చింది. ఆ తర్వాత ఇందులో ఒక మల్టీ సెల్యులర్ లైఫ్ అనేది వచ్చింది. నెక్స్ట్
ఈ క్యాంబ్రియర్ ఎక్స్ప్లోజన్ సంథింగ్ ఇట్లాంటివి మల్టీ సెల్యులర్ లైఫ్ అన్నీ కూడా ఈ ఫానోరజియక్ ఇయాన్లోనే వచ్చిందని అంటారు. అండ్ ప్లాంట్ లైఫ్ వచ్చింది అంటే మొక్కలు మొలవటం ఈ ఫానోరజియక్ ఇయాన్లో. తర్వాత వర్టిబ్రేట్స్ అంటే ఏంటి? ఎముకలు ఉండే జీవులని వర్టిబ్రేట్స్ అని అంటారు. ఇన్వర్టిబ్రేట్స్ అంటే వాటికి ఎముకలు వెన్నుపూస ఉండవు, ఎముకలు కాదు, బ్యాక్ బోన్ ఉన్న జంతువులని వర్టిబ్రేట్స్ అని అంటారు. బ్యాక్ బోన్ లేని జంతువులని ఇన్వర్టిబ్రేట్స్ అని అంటారు. నెక్స్ట్ పాంజియా సూపర్ కాంటినెంట్, మనకి తెలుసు కాంటినెంటల్ రిఫ్ట్ థియరీలో మనం చదివాము. అది లారేషియా నుంచి గోండ్వానాగా డివైడ్ అయింది ఈ పీరియడ్లోనే. తర్వాత అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్స్ వచ్చాయి, లైక్ ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, యానిమల్స్, ఫంగీ, బర్డ్స్, డైనోసర్స్, ఇవన్నీ కూడా ఇక్కడే ఎమర్జ్ అయ్యాయి అని అంటారు. తర్వాత 2 million years ఎగో మోడర్న్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇక్కడే వచ్చారని అంటారు. నెక్స్ట్ ఈ ఫానోజియక్ ఇయాన్ని 3 ఎరాస్గా డివైడ్ చేశారు. అదేంటి అంటే పాలోజోయక్, మెసోజోయక్ అండ్ సెనోజోయక్. పాలోజియక్ ఏరాలోనే ఆర్థ్రోపోడ్స్ వచ్చాయి. ఆర్థ్రోపోడ్స్ అంటే ఏంటి? ఆర్థ్రోపోడ్స్ అంటే ఇవే ఇన్వర్టిబ్రేట్స్, అంటే బ్యాక్ బోన్ లేని జంతువులు, ఎక్సోస్కెలిటన్ ఉంటాయి, సెగ్మెంట్స్ లైక్ పేర్ లైక్ యానిమల్స్ అనమాట. ఏంటంటే అవి పురుగులు, జర్రులు, తేళ్ళు అని ఎలా ఉంటాయి అవి, సో వాటిని ఆర్థ్రోపోడ్స్ అని అంటారు. ఆంఫిబియన్స్ అంటే కప్పలు, భూమిపైన ఇంకా నీళ్ళపైన కూడా ఉండేవి, ఫిషెస్, ఇవన్నీ ల్యాండ్ పైన వచ్చాయి. మెసోజియక్లో ఏమిటి అంటే రెప్టైల్స్ వచ్చాయి, పాకుతూ వెళ్ళేవి, బల్లులు, పాములు ఇలాంటివి. ఆ తర్వాత డైనోసర్స్ వచ్చాయి, ఇవాల్యూషన్ ఆఫ్ మమ్మల్స్, పాలిచ్చి ఇచ్చి పెంచే జంతువులు, క్షీరదాలు అవే, బర్డ్స్, పక్షులు, ఇవన్నీ వచ్చాయి. సెనోజోయిక్ ఎరాలోనేమో మమ్మల్స్ అనేవి ఇంకా చాలా రైజ్ అయ్యాయి. ఈ ఫెనోజెరిక్ ఇయాన్ని 3 ఎరాస్గా డివైడ్ చేశారు కదా, పాలోజియక్, మెసోజియక్ అండ్ సెనోజోయక్. ఈ మూడింటిని 12 పీరియడ్స్గా డివైడ్ చేశారు. సో ఇది జియోలాజికల్ టైమ్ స్కేల్ గురించి. అయితే ఇప్పుడు మనం జియోలాజికల్ టైమ్ స్కేల్ గురించి అంత డీప్గా చూడలేదు, జస్ట్ మనకు ఎంతవరకు అవసరమో, అంటే మనకు 9th క్లాస్ జియోగ్రఫీలో ఎంత అయితే అవసరమో అంతవరకు చూసాం. అయితే జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటే ఏంటో మాత్రం అర్థమైంది కదా. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. థ్యాంక్ యూ.